భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి రేపే రేపే డ్రా. సార్ 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 ఏంటి? ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా కదా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1 2 రూపాయలు. అయితే వద్దు. సార్ 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 ఆ టికెట్ రేపే డ్రా. మీకు తప్పకుండా ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుడిని. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే ఎరిపోతావు దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో, నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టద్దు తిట్టద్దు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపే డ్రా. తీసుకోండి మేడం. పోతేయా, నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం. నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా. మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం ఇది నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలకి ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారేసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. అప్పుడే తెల్లారిందా? ఆరింది సార్. ఎవడ్రాడు? నమస్కారం సార్. ఎరా, పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేశావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రే? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పాను. చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదని ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్ కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అప్పార్జితం. ఇదిగో, ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దాని ముక్క కొట్టేయాలి. ఎందుకు సార్ అలా కొట్టారు? తగలని టికెట్ అమ్మినందు. చేతి అమ్మి నా చేత గాల్లో మెడలు కట్టించినందుకు.
అప్పు చేసుకునే నా అమూల్యమైన టైంను వేస్ట్ చేసినందుకు చైతి చచ్చిపోతాను బాబాయ్. రండమ్మా, సమయం వచ్చారు. ఎవరిది? రేయ్ ఆగరా, ఆగు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అవును, సుబ్బలక్ష్మి కథ వినిపించగానే మొక్కిచ్చేసింది. ప్రేమతో ఇచ్చిందా, జాలిపడిచ్చిందా, లేక సవరణ చూసి ఇచ్చిందా? తెలుసుకుంటే పోలే. మన టికెట్ ప్రైస్ తగలేదు. నిజమా? అంటే నువ్వు సవరణ చూడలేదా? లేదే. చూడకుండానే 5 లక్షల టికెట్ బుక్ నాకు ఇచ్చేసావా? అవునరా. అయ్య బాబోయ్, నా సుబ్బలక్ష్మోయ్, నీ మనసెంత గొప్పదో బాబోయ్. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రోయ్. నాకేదో అయిపోయింది నాయనోయ్. ఈ లాఠీతో నేను ఫైర్ చేసేసుకోవాలనిపిస్తుంది. ఈ గన్తో లాఠీ చార్జ్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వేడిలతో నీకు తాళి కట్టేయాలనిపిస్తుంది. సారే జహా సే వందే మాతరం అచ్చా, నీ కౌగిలిలోకే వచ్చా. నీ ధైర్యానికి నే మెచ్చా. అదే స్టోన్ అలా మారిపోయిందేమిటి? నా స్టోన్ ఎప్పుడు ఇంతే కదండే. అంటే భయపడకండి ఓం నమః శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోవునది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమః శివాయనే. ఇంత లిటికెట్ ప్రశ్న ఇచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఇరోయ్, కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా, ఓహో, ఓహో, ఆహా, ఆహా, ఓహో, అడ్డే. దివ్యంగా 3 ఓం నమః శివాయలు ఉన్నాయి. 3 ఓం నమః శివాయలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా.
నేను తుమ్మితేనే ఇది పేలిపోయింది ఏమిటి? అంటే అంత స్ట్రాంగ్ గా తుమ్మానన్నమాట. షటప్! అది నీ తుమ్ము మహత్యం కాదు, నా గన్ను మహత్యం. మీరా? కాదు, ఇంకొకడిని నా వేషంలో వచ్చాను. కాదండి, మీరే. మరి నేనే కదా. మళ్ళీ మీరా అని అడుగుతావేంటి? నీకు అసలు బుద్ధుందా, జ్ఞానం ఉందా, ఇంకితం ఉందా? నువ్వు బయటికి రా. కమౌట్, బాహరావు, వెళ్ళి వా రా బయటికి. ఇప్పుడు చెప్పు. మహాప్రభు మన్నించండి, ఏమిటి ఇలా వచ్చారు? ఇలా కాకపోతే బట్ట లేకుండా రమ్మంటావా? నీది సిగ్గులేని జన్మ అయితే నాది అంటే అనుకుంటున్నావా? మళ్ళీ తప్పైపోయింది. నా ఉద్దేశం ఎందుకు వచ్చారు అని. ఎందుకు వచ్చారు అని నన్ను అడుగుతావా? పని వాళ్ళతో వేగలేక చస్తున్నాను. ఇంటి పనులు ఏ టు జెడ్ చేసి పెట్టడానికి జపాన్ నుంచి ఆటోమేటిక్ మాట్లాడే బొమ్మ ఒకటి తెప్పించమని 3 నెలల క్రితం 3 లక్షలు ఇచ్చాను. ఆ బొమ్మ సంగతి ఏం చేశావు? ఆ బొమ్మ పంపించమని జపాన్ కంపెనీకి ఆర్డర్ పెట్టానండి. ఇంట్లో అన్ని పనులు చేస్తూ సొంతంగా ఆలోచించడం, మాట్లాడడం చేయగల బొమ్మ తయారు చేయడం మాట్లా ఎంత కష్టం. ఆపై అక్కడికి. ఇతర దేశాల వాళ్ళకైతే కష్టం, జపాన్ వాడికి ఏం కష్టం? ఆ మాట నిజమే. ఏమిటి నిజం? జపాన్ వాడైతే మాత్రం వాడేమన్నా దేవుడా చటుక్కున బొమ్మను సృష్టించడానికి? మాట్లాడే బొమ్మ, అందులో సొంతంగా ఆలోచించగల బొమ్మను చేయడం ఎంత కష్టం? ఇందాక ఈ ముక్క నేనన్నాను. అట్లాంటి ముక్కలు నేను రాని, నువ్వు అనకూడదు. క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుంది. ఇది నిజం. ఏమిటి నిజం? ఎవరు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. నీ మాట నీ ఇష్టం, నా మాట నా ఇష్టం. బొమ్మ రాగానే కబురు చేయి, వస్తా. ఓరి దేవుడు, వీడి గన్లో తోటాలు, నోట్లో మాటలు, ఏది పేలినా తట్టుకోవడం కష్టమే. అమ్మో అమ్మో చచ్చాను. ముందే షేడింగ్ చెప్పాను కదండి. నీ బొంద బ్రేక్ రేసుగా ఆపచ్చుగా. నా సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేక్ వేయించుకు తాగొచ్చుగా. దానికి బ్రేక్ ఎలర్జీ. బ్రేక్ ఎలర్జీ? సైకిల్ కి ఎలర్జీ ఏంట్రా? బ్రేకులు వేయాలని ట్రై చేసి షాక్ కొడుతుంది సార్. గడిది గుడ్డేం కాదు, నేను వేస్తాను చూడు. ఇదేమిటా, బ్రేక్ పేరు చెప్తానే షాక్ కొట్టింది. అదే నా సూపర్ సైకిల్ కి సూపర్ స్పెషాలిటీ. ఏడ్చేవులే, డెలివరీ చేయాల్సిన సరుకులు చాలా ఉన్నాయి, లోపలికి పో. అలాగే జాగ్రత్త, మెలిగి లేవండి. అంతే అంతే. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే జపాన్ నుంచి వచ్చిన బొమ్మ. ఈ బొమ్మ చేసే పనులన్నీ చెప్పాను కదా. ఏమైనా జపాన్ వాడి తెలివే తెలివి. ఏంటి బోర్డు తెలివి? మనిషి చేసే పనులన్నీ చేస్తూ సొంతంగా ఆలోచించడం కూడా చేతైన బొమ్మని 3 లక్షల రూపాయలు తయారు చేయడం గొప్ప కాదేంట్రా? ఏంటి గొప్ప? నాకు పెళ్లి చేయండి. మనిషిని పోలిన బొమ్మలేంటి, ఒరిజినల్ మనుషుల్ని ఏడాదికి 1 పైసా ఖర్చు లేకుండా సప్లై చేస్తా. నేనెంతో మోసుపడి ముచ్చటపడి జపాన్ నుంచి తెప్పించుకున్న బొమ్మ పగిలిపోయిందా? అవును సార్. అయితే నువ్వు పగిలిపో. కొంప తీసి గంపలేపేసాడా ఏంటి? నా బొమ్మ, నా బొమ్మ. జపాన్ నుంచి వచ్చిన ఈ బొమ్మ పగిలిపోయిందని ఆ మిలిటరీ వాడికి తెలిస్తే తుఫాన్లా రెచ్చిపోతాడు నాయుడు. ముందు మాటలతోటి తర్వాత తోటాలతోటి నన్ను చంపేస్తాడా? ఏంటండి బొమ్మ పగిలిపోతే మంచి స్పీడ్ అడుగుతారండి. జపాన్ నుంచి వచ్చిన నా బొమ్మని బ్రేకు లేని సైకిల్ తో తగలబడితే ఏడవక నవ్వమంటావయ్యా. ఐడియా ఏమిటి? వీడిని వదిలేసి నిన్ను చంపనా? మిలిటరీ వాడి చేతిలో చావకుండా ఉండే ఐడియా. చెప్పరా, చెప్పు. పగిలిపోయిన బొమ్మ అచ్చం మనిషి లాంటి బొమ్మే కదా. ఈ బొమ్మలాగా మా నాన్ని మిలిటరీ వాడింటికి పంపిస్తే సరే. ఈ సంవత్సరానికి ఇదే బెస్ట్ ఐడియా. రే రాంబాబు, నువ్వు బొమ్మలా తయారై ఆ మిలిటరీ వాడి ఇంటికి వెళ్ళి యాక్ట్ చేయాలి. నువ్వు బొమ్మవి కాదు మనిషివి అని తెలిస్తే వాడు ముందు తుపాకీతో నిన్ను గాలుస్తాడు, ఆ తర్వాత దొరికితే నన్ను గాలుస్తాడు. చాలా జాగ్రత్త. రేయ్, ఈ బొమ్మని ప్యాక్ చేయండి. ప్యాక్ చేయనంతే. సార్ సార్, ఎస్, జపాన్ బొమ్మ తెచ్చాను సార్. లేకపోతే మీ షావుకారు దిష్టి బొమ్మ అయిపోయి ఉండేవాడు. ఓపెన్ ఇట్. ఎస్ సార్. అమ్మాయి ఝాన్సీ, ఝాన్సీ, రామ్మా. మనం జపాన్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించిన బొమ్మ ఇదే. 100% నిజంగా మనిషిలా ఉంది డాడీ. మనిషిలా ఉంటావేంటి? ఇది అసలు మనిషే. మనిషిలా ఉన్నాక మనిషి కాక కోతి ఎలా అవుతుందండి? ఎందుకు అవదు? ఇప్పుడు నిన్ను గిరసబారిపోయిన మంగోలియా జాతి కోతి అంటే ఎవరైనా నమ్ముతారు? నిన్ను తిడుతుంటే నువ్వే నవ్వితోస్తావే. నేను కదా సార్. మరి నేనా? అదే ఓవర్ యాక్షన్ అంటే. ఏమ్మా నువ్వు చెప్పు, వీడు కోతులు ఆగలేడు. ఎగ్జాక్ట్లీ. ఏమిటి ఎగ్జాక్ట్లీ? ఆ మాటకు వస్తే మనము అంతే కోతుల్లో ఉంటాం. ఎందుకంటే మనం అంతా కోతులు ఉండే పుట్టాం గనక.
అయ్య బాబోయ్, వీడితో ఎన్ని అవస్థలు పడతావో ఏంటో. వస్తారా? ఏ మంగోలియా, ఏమిటి నా బొమ్మతో గుసగుసలాడుతున్నావు? అబ్బే ఏం లేదు సార్, మేము వస్తాం సార్. వెళుతూ వస్తాను అంటావేమిటి? అదే వెళ్తాం సార్. వెళ్లకుండా ఇక్కడే ఉండి వెళ్తాను అంటావేమిటి? ఓరి నాయను, ఓరి నాయనో అంటావేమిటి? I will shoot you, idiot. Out, get out, get out. డాడీ ఈ బొమ్మ నిజంగానే మాట్లాడుతుందా? Yes. ఏ బొమ్మ మాట్లాడవే. టోషీబా టోషీబా, ఇవి జపాన్ బ్యాటరీలు. అదేనమ్మా, తనకు మాట్లాడే శక్తి ఆ బ్యాటరీలతో వచ్చింది అని ఈ టైప్ లో చెప్పింది. ఇంకేమైనా మాట్లాడా? అక్కాయ్ అక్కాయ్, ఛీ, నన్ను అక్క అంటుందేమిటి? నిన్ను కాదమ్మా, తన్ని ఆ కంపెనీ వాళ్ళు తయారు చేశారు అని అక్కయ్ అక్కయ్ అని చెప్పింది. ఈ బొమ్మకి జపనీస్ లాంగ్వేజ్ తప్పితే తెలుగు రాదా డాడీ? రాదమ్మా, ఎందుకంటే దీన్ని జపాన్ లో తయారు చేశారు కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. అలాగైతే ఎలా డాడీ? డోంట్ వర్రీ బేబీ, నేను సెకండ్ వరల్డ్ వార్ లో పనిచేస్తున్నప్పుడు ప్రపంచ భాషలని నేర్చుకున్నాను. అందులో జపనీస్ ఒకటి. చచ్చాం. ఎవరు చచ్చామన్నారు? నేను విన్నాను. నువ్వు విన్నావా? ఓ అమ్మడు, ఇప్పుడు ఈ బొమ్మకి జపాన్ భాషలో ఒక ఆర్డర్ ఇస్తాను, చూడు. ఖుతాషి హుమేతా కిష్మషోక. ఖుతాషి హుమేతా కిష్మషోక. ఖుతాషి హుమేతా కిష్మషోక. నీ అబ్బా తెలుగులో చెప్పరా? ఒరేయ్యా, నన్ను నీ అబ్బా అంటావా? బొమ్మవి కాబట్టి బతికిపోయావు, లేకపోతే కాల్చి పారేసుండేవాడిని. ముందు నువ్వు బయటికి రా, బయటికి. నీకు తెలుగు వచ్చా? వచ్చు. తెలుగువాడు బొమ్మ ఆర్డర్ ఇస్తే తెలుగులో మాట్లాడే బొమ్మను తయారు చేయాలంత అసమర్థుడు కదా జపానుడు. ఓకే, ఇదిగో నన్ను నీ అబ్బా ఒరే అలాంటి అనకూడదు. నా కోపం వస్తే నాటు బుద్ధులు తింటా. అమ్మో వద్దు, నీ కోపం రాకుండా నేను చూసుకుంటాను. బై మీట్ మై డాక్టర్ ఝాన్సీ. ఆటోమొబైల్ మెకానిక్ లో ఇంజనీరింగ్ చేసింది, మెకానికల్ షెడ్ పెట్టాలనుకుంటుంది. హలో హలో. ఈ జపాన్ బొమ్మ నాకు భలే నచ్చింది డాడీ. ఇదేంటి ముద్దిస్తే మోసపోయింది బొమ్మ? ఏం లేదమ్మా, జపాన్ నుంచి దూర ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసిపోయి ఉంటుంది అంతే. స్టడీ స్టడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. డాడీ ఈ బొమ్మకు పేరేం పెడదాం? అకాయ్ కంపెనీ వాళ్ళ చేత తయారు చేయబడి తోషిబా బ్యాటరీలతో నడుస్తుంది కాబట్టి అక తోషి అని పిలుద్దాం. అక తోషి, అక తోషి. డాడీ నేను ఒకసారి Carry on. అకతోషి. అమ్మడు నువ్వు పిలవద్దు, నేను పిలుస్తుంటా. అకతోషి, ఒరే అకతోషి, నాకు వచ్చి తలంటు పోయిరా. రాత్రి పూట తలంటుకోవడం ఏంటి డాడీ? ఏ రాత్రిపూట తలంటుకుంటే ఏమిటా? పగలపూటే తలంటుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఉన్నా సరే, వాడు జపాన్ వాడు, నేను అన్ని దేశాలు తిరిగిన వాడిని. మాకు అలాంటి పట్టింపు లేవు. రే నువ్వు రారా. చిలక కొరకుడు, అదృష్టం ఉండాలి. పొద్దు నుంచి ఇంట్లో పనులు చేయించి చంపావు, ఇప్పుడు నీకు తలంటలా చెప్తా. హెయిర్ రిమూవర్, నీ జుట్టు. ఆహా, ఓహో, ఒరే అకతోషి, ఎంత బాగా తలంటుతున్నావురా అనుకుంటా గాని ఏ మాటకి ఆ మాటే. జపాన్ వాడు జపాన్ వాడే. నిలిపోసే చాలు, నిలిపోసే. వెరీ గుడ్, very హ్యాపీగా ఉందిరా. అరే ఎంత బాగా తలంటావురా, అసలు తల మీద జుట్టేలేనంత తేలిగ్గా ఉంది. జపాన్ స్టైల్లో పోతారండి. వెరీ గుడ్. అమ్మో జపానోడు జపానోడే. ఏమిటి అలా అరిచారు? ఇంట్లోకి ఎవడో వచ్చాడు, నా వెనకాల. ఏమిటమ్మా నీకేమైంది? నాకేం కలర్ డాడీ, మీ జుట్టంతా ఏమైంది? క్లీన్ చేయించా జపాన్ స్టైల్లో. ఓరడి మొహం మండ, ఇదేమిట్రా తలంటు పోయబట్టే జుట్టంతా పోగొట్టి గుండు మిగిలించావు. మరి అదే జపాన్ స్టైల్ అంటే. ఇండియాడు కాబట్టి జపాన్ స్టైల్ తట్టుకోలేకపోయావు. పోతే పోయిందిలే ఏదో జుట్టు, ఈసారి ఒళ్ళు పట్ల. అమ్మో, నువ్వు తలంటు పోస్తేనే జుట్టు మొత్తం ఊడిపోయింది. నువ్వు కనుక భార్య మీద చేయి వేశావంటే అవయవాలన్నీ ఊడిపోతాయి, అసలే స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు. నో, ఒళ్ళు పట్టాల్సిందే. అమ్మో అమ్మాయి, ఈ అకతోషి గారికి మూడొస్తే ఓ పట్టాన వదిలట్లేడు. వీడిని నువ్వు కట్టి లోపల పడేసేసాయి, నేను బయటికి వెళ్ళొస్తా. జాగ్రత్త. డాడీ ఏంటమ్మా అకతోషి ఎందుకు అలా అరిచింది? ఏమో డాడీ, ఉన్నట్టుండి కేవలం అరిచి పడిపోయింది. మనుషులేనా పడిపోయేది, బొమ్మలు కూడా పడిపోవచ్చు. ఏమంటావు? అవును. ఏమిటవును? బొమ్మలు పడిపోకూడదు, పడిపోతే పనులు ఎవరు చేస్తారు? అకతోషి ఎందుకు పడిపోయిందో నాకు అర్థమైంది, నీకు అర్థమైందా?
మెకానిక్ వేయండి ఆ మాత్రం కూడా తెలీదా? పెట్రోల్ ఉన్నా కూడా కారు ఎందుకు స్టార్ట్ కాదు? బ్యాటరీ డౌన్ అయితే కరెక్ట్, ఇక్కడ అదే జరిగింది. బ్యాటరీ డౌన్, కరెంటు పెట్టి రీఛార్జ్ చేస్తే చెంగున లేచి కూర్చుంటుంది. 1 మినిట్. ఈ బొమ్మకి ప్లగ్ ఎక్కడుంది?